తీసుకోమ్మా, తీసుకో. తీసుకో. నువ్వేంటి హాస్పిటల్కి వచ్చావు? ఆరోగ్యం బాగాలేదా? నేనేంటి అమ్మగారు, బ్రహ్మాండంగా ఉన్నాను. ఎవరో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి రక్తం కావాలంటే ఇచ్చొస్తున్నాను. సరేనమ్మా, వెళ్తాను. డాక్టర్ గారు. మళ్ళీ ఏంటి వేదవతి? డాక్టర్ గారు, ఈరోజు ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది, మీకు తెలుసా? అతను ఎవరో ఆటో డ్రైవర్. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు డాక్టర్ గారు, అతడు కనిపించని మా అబ్బాయేమోనని అనుమానం. ఎవరో ఆటో డ్రైవర్ అంటే వేదవతి, ఊరికే మన అబ్బాయిని కంగారు పడిపోయావు. ఎవరబ్బాయి అయితే ఏంటండి, ప్రమాదంలో ఉన్నాడు కదా. మనం నాని కోసం కంగారు పడుతున్నట్టు ఆ అబ్బాయి తాలూకు వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో. ఏమండి, మీ దగ్గరున్న డబ్బు తీసివ్వండి. ఎందుకు వేదవతి? ఇవ్వండి, ట్రీట్మెంట్కు ఉపయోగపడుతుంది. ఈ డబ్బు వాళ్ళకి ఇవ్వండి. అలాగే అండి. చాలా థ్యాంక్స్ అండి. నాది కాదమ్మా, ఆ పైవాడి దయమ్మా. ఇదిగో బిల్ చెయ్యి. ఓకే సార్, తీసుకోండి. భగవంతుడా, సమయానికి ఆదుకున్నావు భగవంతుడా. ఓకే మేడం, చేశాను. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? కేసులు ఎక్కువగా ఉన్నాయా? అడుగుతుంటే చెప్పవేంటే? అయినా వచ్చిరాగానే ఇక్కడ కూర్చున్నావేంటి? తొందరగా బట్టలు మార్చుకొని వస్తే అన్నం వడ్డిస్తాను. వడ్డించు, అలాగే దానిలో ఇంత విషయం కలిపెట్టు, తినిచ్చేస్తాను. ఏమైందమ్మా? ఏదో కొంపలు అంటుకున్నట్టు ఏంటి ఆ మాటలు? అవును, నీ కూతురు పుణ్యమా అని అదే జరుగుతోంది. నా జీవితంతో ఆడుకోవడానికి కన్నావా దాన్ని? ఎందుకే అరుస్తావు? అది ఇంట్లోంచి వెళ్ళిపోయినా నువ్వు ఆడిపోసుకోవడం ఆపవా? అది ఇంట్లో నుంచే వెళ్ళిపోయింది, కానీ నా జీవితంలో నుంచి కాదు. అది ఎక్కడున్నా నా జీవితంతో ఆడుకుంటూనే ఉంటుంది, నా పరువు తీస్తూనే ఉంటుంది. నన్ను ప్రశాంతంగా బతికినివ్వదు నాన్న. అయ్యో, ఏంటండి ఇది? అసలు ఏమైందమ్మా? ఏం చెప్పమంటారు నాన్న? ఇప్పటికే అది చేసిన పనికి పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదు కదా. ఇప్పుడు ఏకంగా నా పేరు చెప్పి నా క్లయింట్స్ దగ్గర డబ్బులు తీసుకుని నా పరువు తీస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? ధరణి డబ్బులు తీసుకోవడం ఏంటి? అదెప్పటికీ అలాంటి పని చేయదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఇప్పుడే నా క్లయింట్ ఫోన్ చేసి చెప్పాడు, 100,000 కాదు 30,000 తీసుకుందంట. నమ్మకం లేదంటే చెప్పు, అతనే పిలిపించి చెప్పిస్తా. అవసరం లేదమ్మా, అబద్ధాలు చెప్పడం దానికి అలవాటు, నీకు కాదు. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా సాధించింది, బయటికి పోయి ఇంకోలా సాధిస్తుంది. ఆపవయ్యా, అది చెప్పడం నువ్వు ఆవేశపడ్డం. ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా. శ్రావణి అనుకుని ధరణికి డబ్బులు ఇచ్చారేమో. ఇస్తే తీసుకుంటుందా? లాయర్ని నేను కాదు, మా అక్క. తనకి డబ్బులు ఇవ్వండి అని చెప్పాలి కదా. 30,000 చూడగానే మాట వచ్చుండదు, తీసుకెళ్లిపోయి ఉంటుంది. నువ్వే చెప్పొద్దన్నావు కదే. నీలాగే నీ చెల్లి కూడా ఉంటుందని తెలిస్తే పరువు తక్కువ చెప్పొద్దు అన్నావు కదా, అందుకే చెప్పలేదేమో. పోనీ తీసుకుందే అనుకో, తప్పేంటి? అది ఇంటి కోసం మీకోసం చేసిన దానికి 30,000 కాదు కదా. 30 జన్మలెత్తి సేవ చేసినా దాన్ని రుణం తీర్చుకోలేరు. ఏంటి కుటుంబం మొత్తాన్ని అదే పోషించినట్టు మాట్లాడతావేంటి?
నా కూతురు బాధపడుతుంది అది తీసుకున్న 30,000 గురించి కాదే, అది తీసిన పొరుగు గురించి. దానికి మన పరువు తీయటం కొత్త ఏమి కాదమ్మా. అది పుట్టిందే మన పరువు తీయటానికి. అలాంటి కూతురు ఉండకూడదనే సచ్చిందనుకుని నీళ్ళు వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఇదిగో ఇది అడ్డుపడింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నాకున్నది ఒకే ఒక కూతురు. ఏవయ్యా, నువ్వు నోరు మొయ్యవే. అలాంటి పనికి మాలిన కూతురుని కన్నందుకు సిగ్గుపడక ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావా? నువ్వు ఒట్టేయడం కాదే, నేను ఒట్టేస్తున్నాను. మళ్ళీ ఇంట్లో దాని ప్రస్తావన తెచ్చినా, అసలు అది మన కూతురని చెప్పినా నేను సచ్చినంత ఒట్టు. ధరణి నిజంగానే డబ్బులు తీసుకుందా? అంత తప్పనిసరి పరిస్థితి ఏమొచ్చుంటుంది? ఏ సమస్యల్లో ఉందో, ఎంత ఇబ్బంది పడుతోందో. ఇంత తొందరగా అనుకున్న పని అయిపోతుందనుకోలేదు. ఈ ఒక్క ఆధారం చాలు వీళ్ళని రోడ్డున పడేయడానికి, ఈ ఆస్తిని చేజిక్కించుకోవడానికి. నీకు జరిగిన మోసానికి, నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే రోజు రాబోతోందమ్మా. పెళ్ళయిందన్న నిజం దాచి నిన్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు నాన్న. ఆ నిజం తెలిసి నువ్వు తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తే ఆస్తిలో సగం వాటా ఇవ్వాల్సింది పోయి, మొదటి భార్య కొడుకైనా ఆ వాయుపుత్రికి ఆస్తంతా ఇచ్చి నాకు బాధ్యతలు మాత్రం అప్పగించిపోయారు. నాన్న నిన్ను భారీగా చూడలేదు, ఈ వాయుపుత్ర నన్ను చెల్లిగాను చూడట్లేదు. నువ్వే అసలు భార్యవని అనిపించుకోవాలన్నా, నేనే ఆస్తికి వారసురాలు కావాలన్నా, ఆస్తంతా నా చేతికి రావాలమ్మా. అప్పుడే నీ ఆత్మకు శాంతి, నాకు మనశ్శాంతి. ఆ రోజు తొందరలోనే రాబోతోంది. ఆ రోజే నిజమైన వారసురాల్లా నీ అస్థికలు గంగలో కలుపుతానమ్మా. కానీ అంతవరకు వీళ్ళని మాత్రం మనశ్శాంతిగా ఉండనివ్వను. రే వాయుపుత్ర, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. రేపే డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్స్ కాదు, ఇక నుంచైనా ఆటో జాగ్రత్తగా నడుపు. లేదంటే ఇదిగో మీ టైలర్ని ఇలాగే కంగారు పెట్టాల్సి వస్తుంది. పాపం నిన్నటి నుంచి నీకేమవుతుందో అని ఎంత టెన్షన్ పడిందో తెలుసా? ఇదిగో కాస్త ఇప్పుడే నవ్వు కనిపించింది. అవును, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ సిస్టర్. ముందు నేను లవ్ చేశాను, తర్వాత టైలర్.
టైలర్, తర్వాత నువ్వు కూడా నన్ను లవ్ చేసావు కదా? బాగుంది, చాలా బాగా అడుగుతున్నావు. లవ్ చేయకుండానే నిన్ను పెళ్లి చేసుకొని నీతో వచ్చిందా? కాలు కదపకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సిస్టర్. ఇదిగోండి, ఈ టాబ్లెట్ వేయండి, తర్వాత వచ్చి ఇంజెక్షన్ చేస్తాను. సరే, థ్యాంక్ యూ. సిస్టర్కి మన స్టోరీ తెలియక ఏమేమో అంటుంది టైలర్. నువ్వు చెప్పు, నువ్వు కూడా నన్ను లవ్ చేసావా? చెప్పు టైలర్. సరిగ్గా పడుకోండి, కాలు కదపకండి. సరే టైలర్, ముందు చెప్పు, నువ్వు కూడా నన్ను లవ్ చేసావా లేదా? ముందు టాబ్లెట్ వేసుకోండి. అవును, ఆపరేషన్కి ముందు మీ అత్తయ్య గారు వచ్చారట? అవును, వచ్చింది. ఏమన్నారు? అదంతా ఇప్పుడేం అడగద్దు టైలర్. కనీసం నేను ఎక్కడున్నానో కూడా తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం లేదంట. కనిపించట్లేదని ఒక పోలీస్ కంప్లైంట్ లేదు, ఒక న్యూస్ పేపర్లో కూడా వేయలేదు. అంటే నా గురించి ఎవరూ ఆలోచించడం లేదు కదా. ముందు అత్తయ్య చెప్తే నమ్మలేదు, కానీ నిజమే టైలర్. నిన్ను పెళ్లి చేసుకోవడం ఎవ్వరికీ ఇష్టం లేదు. తీసుకెళ్తే నన్ను ఒక్కడనే తీసుకెళ్తారంట. అందుకే నేను ఇంటికి వెళ్ళను, ఎవరితోనూ మాట్లాడనని డిసైడ్ అయ్యాను టైలర్. అత్తయ్య నన్ను సపోర్ట్ చేస్తుంది అని అత్తయ్యకి డబ్బులు కూడా ఇవ్వడం మానేశారంట. లేదంటే ఆపరేషన్కి అత్తయ్యే డబ్బులు ఇచ్చి ఉండేది. అవును, ఆపరేషన్కి మొత్తం డబ్బులు కట్టేసామని చెప్పారు. డబ్బులు ఎక్కడో టైలర్, ఎవరిచ్చారు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయిపోయింది కదా, మీరు రెస్ట్ తీసుకోండి. అయిపోయిందేంటి టైలర్, చెప్పు. హంస వాళ్ళని అడిగావా? హంస వాళ్ళు లేరు కదా. సెల్ ఫోనే 20,000కి అమ్మేశాను, ఇంకో 30,000 తెలిసిన వాళ్ళు ఇచ్చారు. మిగతా డబ్బులు మన గురించి ఎవరికో పెద్ద ఆవిడకి తెలిసిందంట. ఆవిడ డాక్టర్ గారికి ఇచ్చి వెళ్లారు. ఎవరావిడ? ఏమో, నాకు కూడా తెలీదు. డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారట. నా కోసం ఫోన్ కూడా అమ్మేసావు కదా టైలర్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఎలాగైనా నీకు చిలక పచ్చ చీర, మంచి ఫోన్ కొనిస్తాను టైలర్. మళ్ళీ పనికి వెళ్తారా? మీరు చేసిన పనులు చాలు. ఇక నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్తే ఊరుకున్నది లేదు చెప్తున్నా. కాసేపు కదలకుండా ఉండండి, బయటకు వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. నేనంటే నాని కనిపించక తిరుగుతూ బిజీగా ఉన్నాను. బంగారానికి అంత బిజీ పనులే ఉన్నాయబ్బా. పైగా చాలా కంగారుగా హడావుడిగా వెళ్తోంది. ఏదన్నా కేసు టెన్షన్లో ఉందా? ఎప్పుడు కలుద్దామో చెప్తాను, తర్వాత కాల్ చేయండి కదా. ఇప్పుడు ఇంట్లో ఫ్రీగానే ఉంటుంది, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఫోన్ తీయడం లేదేంటి? నా మీద కోపంగా ఏమన్నా ఉందా?
ఏమన్నా ఉంటే మా మీదే చెప్పేస్తుంది కదా. కోర్టులు కేసులు అని తిరిగి బాగా అలసిపోయి నిద్రపోయిందేమో. పొద్దునే ఫోన్ చేద్దాంలే. ఏమ్మా ఇంకా నిద్రపోలేదా? రేపు ఒక కేసు ఉంది నానా, బుక్స్ రిఫర్ చేస్తున్నాను. మీరింకా నిద్రపోలేదండి నానా? నిద్ర పట్టడం లేదమ్మా. మొన్న తెచ్చిన సంబంధం అలా చెడిపోయింది. మళ్ళీ మంచి సంబంధం చూడాలి, నీ పెళ్లి చెయ్యాలి. అంతవరకు నిద్ర ఎక్కడుంటుంది నాన్నా? ఇప్పుడే నా పెళ్లి గురించి తొందర ఎందుకు నానా? ఆడపిల్ల పెరిగి పెద్దదవుతున్న కొద్దీ కన్న తండ్రికి తొందర పెరుగుతూనే ఉంటుందమ్మా. పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి సంతోషంగా ఉండటం చూసినప్పుడే తిరిగి నా మనసు కుదుట పడుతుందమ్మా. నీకో మంచి సంబంధం తెస్తానమ్మా. ఇదిగో ఇలా రాత్రి అనక పగలనక చదవటం, ఈ కేసుల కోసం కష్టపడటం ఇవన్నీ ఏం వద్దమ్మా. నీ భర్తని నీ పిల్లల్ని బాగా చూసుకుని ప్రశాంతంగా ఉండాలమ్మా. అది చాలమ్మా నాకు. ఏంటి నాన్న, ఇన్నేళ్లు కష్టపడి చదివింది ఇంట్లో కూర్చొని వంట వార్పు చేసుకోవడానికా? ఇది నా కల నాన్న. పెళ్ళైనా పిల్లల్ని కన్నా నా చదువుని వృత్తిని వదిలేదే లేదు. దాన్ని ఒప్పుకుంటేనే ఎవరినైనా పెళ్లి చేసుకునేది, లేదంటే అసలు పెళ్లే చేసుకోను. వద్దమ్మా, నీకంత ఇష్టమైతే ఎందుకు మానేయాలి? అన్నిటికీ ఒప్పుకునే సంబంధమే తీసుకొస్తాను. అయినా పెళ్ళయ్యాక కూడా సంపాదిస్తానంటే ఎందుకు ఒప్పుకోడమ్మా? ఒప్పుకుంటాడు, కానీ సంపాదిస్తోంది కదా అని సంసారాన్ని పట్టించుకోనంటే మాత్రం ఏ మొగుడు ఒప్పుకోడు. ముందు సంసారాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో అది నేర్పించు. నా బిడ్డకి అదేం అవసరం లేదే. ఎవరైనా సరే నెత్తిని పెట్టుకుని చూసుకుంటారు. ఇలాంటివి నేర్పించవయ్యా. ఏదైనా తేడా వస్తే నెత్తిన గుద్ది మరీ పుట్టింటికి పంపిస్తాడు. ఇప్పుడు నాకు నా చిన్న కూతురు కన్నా ఇదిగో దీని గురించి ఆలోచన ఎక్కువైపోయిందయ్యా. దీనికేమో సర్దుకుపోవడం అస్సలు అలవాట్లేదు. ఆ వచ్చేవాడు కూడా సర్దుకుపోయేవాడు కాకపోతే ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో ఏమో. అమ్మా, దాని మాటలేం పట్టించుకోకమ్మా. ఏదో ఇదే కష్టపడి సంబంధాలు తెచ్చినట్టు మాట్లాడుతోంది. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునే మంచి సంబంధం తెచ్చే పుచ్చి నాదమ్మా. సరేనమ్మా? ఇప్పటికే బాగా అలసిపోయిందమ్మా. నిద్రపోమ్మా, నిద్రపో. నాన్న తొందర చూస్తుంటే ఏదో ఒక సంబంధం తెచ్చేలా ఉన్నాడు. మళ్ళీ మొన్నటిలాగా దాన్ని చెడగొట్టడానికి నాన్న పాటలు పడాలి. లేదు, ఇంకా ఆలస్యం చేయకూడదు. విక్రమ్తో పెళ్లి విషయంలో తొందరపడాలి. విక్రమ్ కాల్ చేస్తున్నాడు, చూసుకోలేదంటే. ఫోన్ ఎందుకు, మెసేజ్ చేద్దాం. ఏమ్మా, ఏం చేస్తున్నావు? బంగారం మెసేజ్ చేసింది. ఏమ్మా, ఏం చేస్తున్నావు? నువ్వు ఏమ్మా ఏమ్మా అని పిలుస్తుంటే ఆ కిక్కే వేరు బంగారం. ఏంటన్నా ఎవరితో నవ్వుతూ చాటింగ్ చేస్తున్నావు? ఎవరితో లేదు నాన్న. ఎవరూ లేకపోతే అంత నవ్వు ఎందుకు వస్తుంది నాన్న? కాబోయే కోడలతోనే కదా?